హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి సంబంధించి అన్ని సందేహాలను డౌట్స్ని క్లియర్ చేస్తూ పూర్తి సమాచారం ఈ వీడియోలో అందించబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నటువంటి హెల్త్ అండ్ డిజేబుల్ పెన్షన్స్, డిజేబుల్ పెన్షన్స్ రద్దు చేసేందుకు మరియు కొత్త సదరం సర్టిఫికేట్స్ ప్రకారం పెన్షన్ను మార్పు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. మార్పు చేసిన పెన్షను లేదా రద్దు చేసిన పెన్షను సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. మార్పు చేసిన పెన్షను, రద్దు చేసిన పెన్షను సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. గుర్తుంచుకోండి, పెన్షన్ అనేది రద్దు చేస్తే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి పెన్షన్ అనేది ఆగిపోతుంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య మరియు వికలాంగుల పెన్షన్దారులకు సదరం పునఃపరిశీలన జరిగిన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి జూలై వరకు సదరం రీఅసెస్మెంట్లు అనేవి జరిగినాయి. హెల్త్ పెన్షనర్స్కి ఇంటి వద్దకే వచ్చి రీఅసెస్మెంట్ అనేది చేయడం జరిగింది. అలాగే డిజేబుల్డ్ పెన్షనర్స్కి హాస్పిటల్స్లో రీఅసెస్మెంట్ అనేది జరిగింది. అదే పునఃపరిశీలన అనేది జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు సర్టిఫికేట్స్ కోసం. అయితే సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎవరికైతే వారికి ఇచ్చినటువంటి నోటీస్ ఆధారంగా సంబంధిత ఆసుపత్రుల్లో పునఃపరిశీలన చేసుకున్నారో వారికి పునఃపరిశీలనలో డాక్టర్ వారి రికమెండేషన్ ప్రకారం కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. అందులో ఎవరికైతే 40% కన్నా తక్కువ శాతం ఉంటుందో వారికి పెన్షన్ రద్దు అవ్వడం కూడా జరిగింది. ఇంకొంతమందికి వారికి వచ్చిన శాతం ప్రకారం పెన్షన్ మార్పు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 40 నుంచి 80% ఉంటే వారికి వికలాంగుల పెన్షన్ 6,000గా, అంటే 15,000 నుంచి 6,000గా కన్వర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నోటీస్ ఆధారంగా సంబంధిత ఆసుపత్రిలో పునఃపరిశీలన చేయించుకోలేదో అటువంటి పెన్షన్స్ ఆగస్టు 1వ తారీఖున హోల్డ్లో పెట్టడం జరిగింది. అటువంటి వారికి మళ్ళీ ప్రభుత్వం అనేది అవకాశం కల్పించింది. సో మీ గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి వద్దకు వెళ్ళి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి వద్దకు వెళ్ళి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు తీసుకొని పునఃపరిశీలన తేదీ రోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేత చెకప్ చేయించుకోండి. మీ పెన్షన్స్ కూడా కంటిన్యూ అవుతాయి, ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నానండి, మీ పునఃపరిశీలన అనేది ఖచ్చితంగా చేయించుకుంటే, ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సదరం రీఅసెస్మెంట్కి వెళ్ళని వారు మీ సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి గారి వద్దకు వెళ్ళి నోటీస్ తీసుకొని డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలో వారిని సంప్రదించి అడగచ్చు. మ్యాక్సిమం మీకు ప్రీవియస్గా ఇచ్చిన సదరం సర్టిఫికేటు, మీ ఆధారు, మీ రైస్ కార్డు, మీ మెడికల్ రికార్డ్స్ ఇవి తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ ఒక సెట్, జిరాక్స్ ఒక సెట్ తీసుకొని వెళ్ళండి, సరిపోతుంది. నోటీస్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. మీ వెల్ఫేర్ అధికారి గారు ఇస్తారు. పునఃపరిశీలన చేయించుకున్న వారికి అర్హత ఉంటే ఖచ్చితంగా వారికి పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. పెన్షన్స్కి సంబంధించి న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా వచ్చిందండి. దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా చదువుదాము, ఒకసారి చూడండి. నేటి నుంచి అనర్హుల పెన్షన్లు రద్దుకు నోటీసులు. గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త సదరం ధృవీకరణ పత్రాలు అందుబాటు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న అనర్హుల ఏరివేతకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు, పెన్షన్ల రద్దు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించి ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి స్పష్టం చేసింది. వైద్యుల ధృవీకరణలో నిర్దేశిత 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లను రద్దు చేయనున్నారు. చూసారుగా, 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేయనున్నారు.
40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారి కేటగిరీని 6,000కు మార్చనున్నారు. 40% నుంచి 85% కనుక సదరం సర్టిఫికేట్లో శాతం అనేది 40% నుంచి 85% ఉన్నట్లయితే వారికి 15,000 నుంచి 6,000కి పెన్షన్ అనేది కన్వర్ట్ అవబోతుంది. అదేవిధంగా దివ్యాంగులు కాకుండా 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలో వచ్చే వారిని అంటే ఎవరిదైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ శాతం వైకల్యం ఉన్నట్లయితే వారు 60 సంవత్సరాలు దాటిన వారైతే వారి పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ చేయబడుతుంది. అంటే 6,000 పెన్షన్ ఇప్పుడు వస్తుంది కదా, అది 4,000గా కన్వర్ట్ అవబోతుంది. దీనికి అనుగుణంగా కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా జారీ చేస్తారు. వైద్య బృందాలు నిర్ధారించిన వైకల్య శాతంలో ఏవైనా తేడాలున్నట్లు లబ్ధిదారులు గనక గుర్తిస్తే వారికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. అప్పీల్ కూడా చేసుకోవచ్చండి. జెన్యూన్ పర్సన్స్ ఎవరికైనా పొరపాటు జరిగి ఉన్నట్లయితే వాళ్ళు అప్పీల్ కూడా చేసుకోవచ్చు. అదే పేపర్లో ఇచ్చారు. దీని గురించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో 15,000 రూపాయల పెన్షన్ పొందుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వీల్చైర్ లేదా బెడ్పై ఉన్నటువంటి పారాలసిస్ బాధితులు లేదా తీవ్రమైన మస్క్యులర్ డిస్ట్రోఫీ లేదా ప్రమాద బాధితులు వీరు 15,000 రూపాయల పెన్షన్ అనేది పొందుతున్నారు. వీరిలో సదరం పునఃపరిశీలనలకు వెళ్ళిన తరువాత వీళ్ళకి ఇంటి దగ్గరే డాక్టర్స్ వచ్చి పునఃపరిశీలన అనేది చేశారు. వారికి కొత్త సదరం సర్టిఫికేట్లు అనేది ఇప్పుడు జారీ అయినాయి. వారికి వచ్చిన శాతం ప్రకారం వారి పెన్షన్ అనేది మార్పు చేయబోతున్నారు లేదా రద్దు చేయబోతున్నారు. అదే విధంగా అనేది చెప్తున్నాను. కొత్తగా వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్స్లో సదరం శాతం 40% నుంచి 85% మధ్య ఉంటే వారి పెన్షన్ అనేది వికలాంగుల పెన్షన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయలుగా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా సదరం శాతం అనేది 40% కంటే తక్కువగా ఉన్నట్లయితే లేదా సదరం సర్టిఫికేట్ అనేది తాత్కాలికమైనది అని వచ్చినట్లయితే వారి పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. 40% కంటే తక్కువ ఉన్నది లేదా సదరంలో తాత్కాలిక వైకల్యం అని చెప్పి వచ్చినట్లయితే వారి పెన్షన్ అనేది రద్దు అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. సదరం శాతం 40% కన్నా తక్కువ ఉంటూ లేదా సదరం సర్టిఫికేట్స్లో తాత్కాలిక వైకల్యం అని ఉన్నట్లయితే వారి ఇంట్లో ఎవరు పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్లయితే వారి యొక్క వయసు 60 సంవత్సరాలు పైబడి ఉన్నట్లయితే వారి పెన్షన్ అనేది 15,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు అంటే వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనండి, గమనించండి. 40% కన్నా తక్కువ వచ్చి లేదా తాత్కాలిక వైకల్యం అని చెప్పి సదరంలో చూపించినట్లయితే వారి ఇంట్లో పెన్షన్ అనేది ఎవరైనా తీసుకోనట్లయితే వారికి 60 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే వారి 15,000 రూపాయల పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్గా అంటే 4,000 పెన్షన్గా మార్పు చెందబోతుంది. ఈ మార్పు అనేది సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. అందరూ గమనించగలరు. 15,000 రూపాయల పెన్షన్ గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి. ఇప్పుడు 6,000 పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. గతంలో 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా సదరం శాతం 40% లేదా అంతకన్నా ఎక్కువ అంటే 40% కన్నా ఎక్కువగా ఉండాలి. అలా ఉంటేనే వారికి వికలాంగుల పెన్షన్ అనేది వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా 40% పైబడి ఉండాలి. 40% లేదా 40% పైబడి ఉన్న వారికి వికలాంగుల పెన్షన్కి అర్హులన్నమాట. ఓకేనండి. 40% ఉన్నా కూడా వికలాంగుల పెన్షన్ అనేది వస్తుంది. 40% పైన ఉన్నా కూడా వికలాంగుల పెన్షన్ అనేది వస్తుంది. 40%కి తక్కువ ఉంటే మాత్రం వికలాంగుల పెన్షన్ అనేది రాదు. సదరం పునఃపరిశీలన వెళ్ళిన తరువాత కొత్తగా ఇప్పుడు వచ్చిన సదరం సర్టిఫికేట్లో సదరం శాతం అనేది 40% కన్నా తక్కువ ఉన్నా లేదా సర్టిఫికేట్స్లో తాత్కాలిక వైకల్యం అని ఉన్న వారి యొక్క పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి. 40% కన్నా తక్కువ ఉన్నా
వారి సర్టిఫికేట్స్లో తాత్కాలిక వైకల్యం అని ఉన్నా వారి పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. అదే సదరం శాతం అనేది 40% కన్నా తక్కువ ఉంటూ సర్టిఫికేట్స్లో తాత్కాలిక వైకల్యం ఉన్నట్లుండి, ఓకేనండి, గమనించండి, 40% కన్నా తక్కువ ఉండాలి పర్సంటేజ్. తాత్కాలిక వైకల్యం అని చెప్పి సర్టిఫికేట్స్లో ఉండాలి. ఇంట్లో ఎవరు పెన్షన్ తీసుకోకుండా ఉండాలి. వారి వయసు 60 సంవత్సరాలు పైబడి ఉన్నట్లయితే వారికి 6,000 పెన్షన్ నుండి 4,000 రూపాయల పెన్షన్లు, అంటే వృద్ధాప్య పెన్షన్గా వారి పెన్షన్ అనేది కన్వర్ట్ అవుతుంది. 6,000 పెన్షన్ నుంచి 4,000కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు వికలాంగుల పెన్షన్ నుండి వృద్ధాప్య పెన్షన్కి మార్పు చేయడం జరుగుతుంది. ఇది గమనించండి, ఓకేనండి. 40% ఇప్పుడు మీకు 6,000 పెన్షన్ గురించి క్లారిటీ వచ్చిందిగా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. 6,000 రూపాయల పెన్షన్ గతంలో తీసుకుంటూ సదరం రీఅసెస్మెంట్కి వెళ్ళిన వారు ఇప్పుడు కొత్తగా వారికి సదరం సర్టిఫికేట్స్ అనేది జనరేట్ అయినాయి. ఈ సదరం సర్టిఫికేట్స్లో సదరం శాతం అనేది సదరం సర్టిఫికేట్స్లో డిజేబిలిటీ అనేది 40% కంటే తక్కువ ఉండి వారి తాత్కాలికంగా డిజేబిలిటీ అనేది వైకల్యం అనేది తాత్కాలిక వైకల్యం కనుక ఉన్నట్లయితే వారి పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. ఇంకొక కేటగిరీ ఏంటంటే సదరంలో 40% కన్నా డిజేబిలిటీ ఉన్నట్లయితే ఆ కేసులో కూడా పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. సదరంలో 40% కన్నా తక్కువ ఉండి లేదా సదరంలో తాత్కాలిక వైకల్యం ఉండి ఇంట్లో పెన్షన్ తీసుకోకుండా ఉండి వారి వయసు 60 సంవత్సరాలు కనుక నిండి ఉన్నట్లయితే వారి పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. గమనించండి, ఓకేనా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య మరియు వికలాంగుల పెన్షన్లు పొందుతున్న వారు పునఃపరిశీలనకు గతంలో వెళ్ళారు, అంటే జనవరి నుంచి జూలై వరకు ఎవరైతే పునఃపరిశీలన చేయించుకున్నారో వారందరికీ కూడా సంబంధిత డాక్టర్ వారి రికమెండేషన్ ప్రకారం కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేది విడుదలవ్వడం జరిగింది. కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేది గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ అధికారి, వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి ఏపీ సేవ పోర్టల్ లాగిన్లో పొందడం జరుగుతుంది. ఆయా కొత్త సదరం సర్టిఫికేట్స్ ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కేవలం ఒక్కసారి మాత్రమే అవుతాయండి, మళ్ళీ అవ్వవు. సో జాగ్రత్తగా మీరు ప్రింట్ అనేది తీపించుకోండి. మీరు గ్రామ వార్డు సచివాలయంలోని అధికారి గారిని కలిసినట్లయితే పెన్షన్ నోటీస్లో సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి సదరం శాతం ప్రకారం పెన్షన్ రద్దయిందా లేదా పెన్షన్ అనేది ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ నుంచి వృద్ధాప్య పెన్షన్గా లేదా వికలాంగుల పెన్షన్గా మార్పు చేయడం జరిగిందా అనే పూర్తి సమాచారం అనేది మీరు అడిగి తెలుసుకోవచ్చు. నోటీస్లో కూడా ఉంటుంది, నోటీస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వారికి ఎవరికైతే సదరం సర్టిఫికేట్స్ జనరేట్ అయినాయో వారి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో వాళ్ళ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అంటే వారి బయోమెట్రిక్ ఫేస్ తీసుకోవచ్చు, తంబు తీసుకోవచ్చు, వారి అథెంటికేషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరి అయితే పెన్షన్స్ రద్దయినాయో వారి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో వారి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, రాష్ట్ర వ్యాప్తంగా పునఃపరిశీలనకు హాజరైనటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్దారులు వారి యొక్క పెన్షన్ రద్దయిందా లేదా పెన్షన్ ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ నుంచి వృద్ధాప్య లేదా వికలాంగుల పెన్షన్గా మార్పు చేయడం జరిగిందా లేదా ప్రస్తుత పెన్షన్ కంటిన్యూ అవుతుందా అనే సమాచారాన్ని మీరు సంబంధిత సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకొనవచ్చునండి. మీ సదరం సర్టిఫికేట్స్ అనేది 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు సదరం సర్టిఫికేట్స్ జనరేట్ అవుతున్నాయి. కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. అవి ఒక్కసారి మాత్రమే ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రింట్ తీపించుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. 40% పైన డిజేబిలిటీ ఉండి పర్మనెంట్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళే సదరం జనరేట్ అవుతున్నాయి. వారందరూ సదరం ప్రింట్స్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. వీరికి 6,000 పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే సదరం సర్టిఫికేట్స్ జనరేట్ అయినాయో తాత్కాలిక వైకల్యం ఉన్న వారికి పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరిదైతే 40% కన్నా తక్కువ డిసేబిలిటీ ఉన్నవారో వారికి నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. నోటీస్లో క్లియర్ కట్గా 40% కన్నా తక్కువ డిసేబిలిటీ ఉన్నట్లుగా నోటీస్ అనేది ఇస్తున్నారు. ఆ నోటీస్ అనేది మీకు అందించడం జరుగుతుంది.
మీకు ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నానండి. ఎవరికైతే 40% కంటే తక్కువ వైకల్యం ఉందో వారికి నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే నోటీస్ అనేది వస్తుంది. నోటీస్ అనేది చూడండి ఒకసారి. ఈ నోటీస్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉండి ఫ్యామిలీలో ఎవరు పెన్షన్ తీసుకోకుండా ఉండి 60 సంవత్సరాలు నిండిన వయసు ఉన్నట్లయితే వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. చూడండి, వృద్ధాప్య పెన్షన్కు మార్చడం జరిగింది అని చెప్పి రిమార్క్స్లో రాసింది. ఇట్లా నోటీసులు అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారిలో కొంతమందివి సదరం జనరేట్ అయ్యేటప్పుడు వారి పర్సంటేజ్ అనేది 40 నుంచి 85% అలా ఉన్న వారికి 6,000 రూపాయల పెన్షన్గా కన్వర్ట్ అవుతుంది. వారికి సదరం సర్టిఫికేట్ అండ్ నోటీస్ అనేది వస్తుంది. ఆ నోటీస్ తీసుకొని వారు 6,000 రూపాయల పెన్షన్ అనేది పొందగలరు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే 40% కన్నా తక్కువ ఉన్నట్లయితే వారు 60 సంవత్సరాలు పైబడిన వారైతే వారికి ఖచ్చితంగా ఆ పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ అవుతుంది. ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండాలి. అలాంటి వారికి పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్గా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా 40% కన్నా తక్కువ ఉండి తాత్కాలిక వైకల్యం ఉండి 60 సంవత్సరాల నిండి ఇంట్లో ఎవరు పెన్షన్ తీసుకోకపోయినా వారి పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్ 4,000 పెన్షన్గా కన్వర్ట్ అవుతుంది. ఇట్లా పెన్షన్స్ అనేవి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ మార్పు చేర్పులు అనేవి సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. మీ పెన్షన్స్ కూడా అప్పటి నుంచి మార్పులు అనేది జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు 40% కన్నా డిజేబిలిటీ తక్కువ ఉన్న వారికి అండ్ తాత్కాలిక వైకల్యం అని చూపించిన వారికి, టెంపరరీ డిజేబిలిటీ అని సదరంలో చూపించిన వారికి మరియు 40% కన్నా వైకల్యం ఉన్నట్లు నోటీస్లో చూపించిన వారికి వీరు ఏం చేయాలి? మేము జెన్యూను, మాకు ఇట్లా మిస్టేక్ జరిగింది అని అనుకున్న వారు అప్పీల్ అనేది చేసుకోవచ్చండి. ఎంపీడీఓ గారి లాగిన్లో అప్పీల్ చేయడానికి అవకాశం అనేది ఇచ్చింది గవర్నమెంట్. అది ఎలానో కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అర్హులైనా సరే అనర్హులుగా చూపిస్తూ పెన్షన్ రద్దు అయితే లేదా పెన్షన్ రకం మారితే వారి అర్జీ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది. ఈ విధమైన సమస్య ఉన్నవారు ముందుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జీజీహెచ్, రిమ్స్, జిల్లా ఆసుపత్రుల్లో లేదా ఏరియా ఆసుపత్రుల్లో ముందుగా మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పెన్షన్ పునరుద్ధరణ లేదా మార్పు నిరాకరణకు సంబంధించిన లెటరు, అంటే మీకు ఇచ్చిన నోటీసు, సంబంధిత మెడికల్ సర్టిఫికేట్లు, డాక్యుమెంట్స్తో పెన్షన్దారుడు వారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వారి వద్ద అప్పీల్ లేదా అర్జీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పెన్షన్దారునకు సదరం సర్టిఫికేట్ అందిన లేదా నోటీస్ అందిన తేదీ నుండి 30 రోజుల్లోపు చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అర్హులైనా అనర్హులుగా చూపిస్తూ పెన్షన్ రద్దయిందో వారు ఏం చేయాలంటే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు అంటే జీజీహెచ్, రిమ్స్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ముందుగా మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది. మాన్యువల్ మెడికల్ సర్టిఫికేటు, మీకు ఇచ్చిన నోటీసు, మెడికల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి తీసుకొని ఎంపీడీఓ గారి లేదా మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో అప్పీల్ లేదా అర్జీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది పెన్షన్దారునకు నోటీస్ అందిన 30 రోజుల్లోపు మీరు అప్పీల్ అనేది చేసుకోవాలి, అర్జీ అనేది పెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఎవరైతే అనర్హులుగా వచ్చారో వాళ్ళు మేము అర్హులమే అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నోటీసు, మెడికల్ సర్టిఫికేటు, మీ మెడికల్ డాక్యుమెంట్స్ ఇవి తీసుకొని మీరు అర్జీ అనేది నమోదు చేసుకోవాలి. 30 రోజుల్లోపు అర్జీ అనేది నమోదు చేసుకోవాలి. అధికారులు ఇచ్చిన తేదీ మరియు టైం ప్రకారం సంబంధిత పెన్షన్దారులు సంబంధిత ఆసుపత్రుల్లో రీఅసెస్మెంట్కి వెళ్ళాలి. రీఅసెస్మెంట్ జరుగుతుంది, రీఅసెస్మెంట్కి వెళ్ళాలి. రీఅసెస్మెంట్ పునఃపరిశీలన పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. కొత్త సదరం సర్టిఫికేట్లో ఉన్న సదరం శాతం ప్రకారం వారికి పెన్షన్ అనేది పునరుద్ధరణ లేదా పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు అనేది జరుగుతుంది. సో అందరు గమనించండి. మళ్ళీ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు జీజీహెచ్ లేదా జిల్లా ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి.
ఇది నోటీస్ ఇచ్చిన 7 రోజుల లోపు చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మీరు ఆ మెడికల్ సర్టిఫికేటు మీరు అప్పీల్ చేసుకుంటున్న అర్జీ, మీ మెడికల్ రికార్డ్స్ ఉంటే ఆ మెడికల్ రికార్డ్స్, నోటీసు ఇవి అటాచ్ చేసి ఎంపీడీఓ గారి లేదా మున్సిపల్ కమిషనర్ గారి వద్దకు వెళ్ళి మీరు అర్జీ అనేది నమోదు చేసుకోవాలి. దీనికి 30 రోజులు అనేది గడువు ఉంటుంది. ఈ 30 రోజుల్లోపు చేయించుకోవాలి. మీరు అప్లికేషన్ పెట్టిన తేదీ నుంచి మళ్ళీ మీకు రీఅసెస్మెంట్ అనేది జరుగుతుంది. రీఅసెస్మెంట్ జరిగిన తర్వాత మీ పెన్షన్ అనేది పునరుద్ధరణ లేదా పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు అనేది జరిగేది. సర్టిఫికేట్ అనేది వస్తుంది. నోటీస్ ఇన్ కేస్ కనుక మీరు ఎలిజిబుల్ అయితే సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా పెన్షన్ అనేది పునరుద్ధరణ జరుగుతుంది. అదేవిధంగా మీకు అనర్హులుగా ఉన్నట్లయితే పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు నోటీస్ అనేది రావడం జరుగుతుంది. సో పెన్షన్ రద్దయిన వారు త్వరపడి మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్ అనేది పునరుద్ధరణ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ పెన్షన్ అనేది రద్దు అవుతుంది కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ అనేది మీకు అందకపోవచ్చు. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ జనరేట్ అయిన వాళ్ళలో పర్మనెంట్ అని వచ్చిన వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ జనరేట్ అయిన వారికి సదరం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. డిజబిలిటీ టెంపరీ అని వచ్చిన వారికి సదరం సర్టిఫికేట్, నోటీసు 2 ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. పెన్షన్ సైట్లో వచ్చిన నోటీస్ వారికి పెన్షన్ యాప్లో నోటీస్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని మళ్ళీ ఈకేవైసీ చేసి పెన్షన్ సైట్లో మళ్ళీ అప్లోడ్ చేయాలి. నోటీస్ ఇచ్చిన వారికి అర్హత కలిగి ఉంటే ఏరియా హాస్పిటల్లో మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తే మీకు ఎంపీడీఓ గారి ద్వారా అప్పీల్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, సదరం పర్మనెంట్ అని వచ్చి సదరం సర్టిఫికేట్ జనరేట్ అయితే యాప్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో ఈకేవైసీ పూర్తి చేయాలి. అదే గనక సదరం టెంపరీ అనేది వచ్చినట్లయితే సదరం సర్టిఫికేట్ ప్లస్ నోటీసు 2 ఇవ్వాలి. ఈకేవైసీ పూర్తి చేయాలి అండ్ మళ్ళీ సైట్లో అప్లోడ్ చేయాలి. నోటీస్ అనేది ఎక్నాలెడ్జ్మెంట్ కింద సైట్లో అప్లోడ్ చేయాలి. అదే అనర్హులుగా నోటీస్ వచ్చి ఉన్నట్లయితే యాప్లో నోటీస్ ఇవ్వాలి, రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి, ఈకేవైసీ చేసి పెన్షన్ సైట్లో కూడా అప్లోడ్ చేయాలి. నోటీస్ వచ్చిన వారికి అర్హత ఉంటే ఏరియా హాస్పిటల్లో మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఎంపీడీఓ గారి దగ్గర అప్పీల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ మార్పు చేసిన పెన్షన్స్, రద్దు చేసిన పెన్షన్స్, కంటిన్యూ అవుతున్న పెన్షన్స్ ఇవన్నీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ప్రజలందరూ గమనించగలరు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పెన్షన్ మార్పులు, చేర్పులు, రద్దు ఇటువంటివన్నీ అమల్లోకి రానున్నాయి. ఎవరైతే జనవరి నుంచి జూలై వరకు పెన్షన్ రీఅసెస్మెంట్కి వెళ్ళారో వారందరూ కూడా పెన్షన్ స్థితిని గ్రామ వార్డు సచివాలయంలోని సిబ్బందిని సందర్శించి మీరు తెలుసుకొనవచ్చును. మరింత సమాచారం కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.